ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియని ఒక సీక్రెట్ ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ ట్రిక్ ఏంటంటే మనం అందరం మొబైల్స్ యూజ్ చేసేసుకొని ఒక మంచి ఫొటోస్ తీసుకుందామని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఆ మొబైల్ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఫొటోస్ అనేవి సరిగా రావు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే డిఎస్ఎల్ఆర్లో మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో సో ఆ విధంగా మన ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, మనం ముందుగా ప్లే స్టోర్ ఉంది కదా, సో ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత బ్లర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి మీరు టైప్ చేసిన వస్తుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాము. సో ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలని అంటే ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఇచ్చిన తర్వాత కింద బటన్ ఉంది కదా, ప్లస్ బటన్, సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి. కింద మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో నా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆన్సర్స్ అయితే తీసేయండి, పట్టించుకోవద్దు. చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అంటే సారీ ఫ్రెండ్స్, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉండడం వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల చైర్స్ ఉన్నాయి కదా, సో ఆ చైర్స్ అనేవి మొత్తం బ్లర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం తీసాను కదా, ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం నేను ఇక్కడ కింద ఉంది కదా దాన్ని ఫుల్గా జరుపుతున్నా. చూడండి, అక్కడ మొత్తం జరిపిన తర్వాత మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఒకవేళ కనిపించకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ దాంట్లో మీ ఫొటోస్ ఒకసారి ట్రై చేయండి, పక్కా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం బ్లర్ అవుతుంది. సో మీరు అనేది చాలా మీ ఆబ్జెక్ట్ అనేది సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మన ఫోటో అనేది సూపర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసినట్లయితే మన ఫోటో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనము పైన క్లిక్ చేసేస్తే మన షేర్ కూడా చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తో. వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మన ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే. ఓకేనా? మీరు తక్కువ బడ్జెట్ పెట్టుకొని తీసుకున్న వాళ్ళకి ఇలాంటిది అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్తో మీరు మొబైల్ తీసుకొని మంచి అద్భుతంగా తీసుకోవాలి ఫొటోస్ అనే వాళ్ళకైతే ఇది తప్పకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది. ఈ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఓన్లీ ఫొటోసే కాదు, డైరెక్ట్గా మనము ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ ద్వారా మనం డైరెక్ట్గా అంటే ఇన్స్టెంట్గా మనం ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఉంది కదా ఫస్ట్ బటన్, అది ఫొటోస్ తీసేదనమాట, కెమెరా అనమాట. ఓకేనా? సో అది మీరు క్లిక్ చేసిందనుకో వెంటనే మనము క్యామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. వెంటనే మీరు డైరెక్ట్గా ఫోటో అనేది తీసేసుకోవచ్చు. వెంటనే ఆ ఫోటో అనేది తీసుకున్న తర్వాత మనము వెనకాల బ్లర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు చూపించినట్టు ఆ విధంగా మనం బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నట్లయితే మన ఫోటో అనేది చాలా అద్భుతంగా చాలా సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? తక్కువ బడ్జెట్తో కొన్న వాళ్ళకి మొబైల్ అనేది ఈ అప్లికేషన్ యూజ్ చేసేసుకొని మంచి అద్భుతమైన ఫొటోస్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.